అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేరళలో కలూరులో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులపైన కర్కశంగా ప్రవర్తించింది. మార్కెటింగ్లో టార్గెట్ పూర్తి కాలేదంటూ ఉద్యోగులకు శిక్ష వేసింది. ఒకసారి దృశ్యాలు చూడండి డైరెక్ట్గా మీరు. ఉద్యోగులని గొలుసులతో కట్టి మోకాలపై నడిపించాడు యాజమాన్యం. ఒక పెట్ డాగ్ని ఎలా అయితే మనం గొలుసు కట్టి అలా బయటికి తీసుకెళ్తూ ఉంటామో, మోకాలపై నడిపిస్తూ ఉంటామో, సో ఇక్కడ చూడండి ఒక డాగ్ మాదిరిగా, పెట్ డాగ్ మాదిరిగా ఒక వ్యక్తి పట్టుకొని అలా నడుస్తూ ఉంటే పక్కన అందరూ కూడా కేకలు వేస్తున్నారు, ఓ అంటూ అరుస్తూ ఉన్నారు. సో ఇటువంటి విధంగా ప్రవర్తించింది. మార్కెటింగ్లో టార్గెట్ పూర్తి కాలేదని ఈ శిక్ష వేసింది ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులకి. ఉద్యోగులని గొలుసుతో కట్టడమే కాకుండా నేలపై కాయిన్స్ వేసి, నాణాలు వేసి పడేసి వాటిని నాలికతో తీయాలంటూ అమానుషంగా ప్రవర్తించింది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఉద్యోగులని శిక్షించడం పైన మానవ హక్కుల సంఘం సీరియస్గా రియాక్ట్ అయింది. కంపెనీ యాజమాన్యం పైన కేసులు కూడా నమోదు చేశారు. ఒకసారి దృశ్యాలు చూడండి. ఒక వ్యక్తి మెడకి గొలుసు కట్టేస్తుంది, అలా తీసుకెళ్తూ వెళ్తున్నాడు. పెట్ డాగ్ని ఎలా అయితే మనం తిప్పుతూ ఉంటామో అలా తిప్పుతూ ఉంటే పక్కన ఇద్దరు ముగ్గురు ఉండి వారంతా ఊ అంటూ కీకలు వేస్తున్నారు. మరోవైపు ఒక నాణాన్ని కింద వేసి నాలుకతో నాణాన్ని తీయమనడం. ఇక్కడ మనం ఇంకొక దృశ్యాలు మీరు చూస్తుంటే బ్లర్ వేసాం, అక్కడ మీకు బట్టలు కూడా తీపిస్తున్నారు చూడండి. అక్కడ తన ఒంటిపోయినటువంటి బట్టల్ని, ప్యాంట్ షర్ట్ని తీయించి నగ్నంగా నిల్చోబెడుతున్నారు తోటి ఉద్యోగులపైన, సహోద్యోగులపైన. సో ఎంత దారుణంగా అంటే మార్కెటింగ్లో టార్గెట్ పూర్తి కాకపోతే ఇది శిక్ష. బహుశా వారందరికీ ఉపాధి అవకాశాలు లేక ఏదో పొట్టకూటి కోసం ఆ పని చేసి అలా అందులో ఉద్యోగాలు జాయిన్ అయినందుకు ఇటువంటి నిర్వాకానికి పాల్పడింది సదరు ప్రైవేట్ కంపెనీ. మార్కెటింగ్లో టార్గెట్ చేయకపోతే దా చేసే పని. ఒకసారి మీరు ఆ దృశ్యాలు చూడండి. అయితే ఈ విజువల్స్ అన్ని కూడా అక్కడ ఉండే సహా ఉద్యోగులే సీక్రెట్గా రికార్డ్ చేసినట్టుగా ఉంది. ఒకవేళ కనుక ఇది చేయకపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఇంకా ఎన్నేళ్ళు పాపం వాళ్ళ టార్చర్ అనుభవించాల్సి వచ్చేదో. ఈ వీడియో వైరల్గా మారాయి కాబట్టి సదరు కంపెనీ పైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. అటు మానవ హక్కుల సంఘం కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఎంత మాత్రం ఉద్యోగులు టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఇదా శిక్ష వేసేది. టార్గెట్ రీచ్ కాకపోతే వారిని కుక్కలాగా గొలుసు కట్టి తిప్పడం, వారికి కింద కాయిన్స్ వేసి నాలుకతో తీయమనడం, ఇంకా రకరకాలుగా వారిని బట్టలు కూడా తీసి నగ్నంగా నిల్చోబెట్టడం, చాలా దారుణంగా కిరాతకంగా కర్కశంగా వ్యవహరించింది ఆ సదరు యాజమాన్యం. సో ప్రస్తుతం యాజమాన్యం పైన కేసు నమోదై ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. సో డెఫినెట్గా ఈ వీరందరికీ కూడా ఏ మాత్రం కూడా ఉపేక్షించకుండా ఇంతలా బాధించబడినటువంటి ఆ బాధితుల పక్షాన నిలబడి ప్రతి ఒక్కరు కూడా ఆ యాజమాన్యం వైపు కానివ్వండి, ఆ ప్రోడక్ట్స్ ఏదైనా ఉన్నాయో మార్కెటింగ్ చేస్తున్నారని చెప్తున్నారు కాబట్టి ప్రోడక్ట్స్ని కూడా బహిష్కరించాల్సిందే, ఆ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాల్సిందే. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ఓపెన్ ప్లాట్, విల్లా ఏదైనా సరే అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.